తెలంగాణ కేబినెట్లో ముగ్గురు మంత్రులు చేరారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం రాజ్భవన్లో మధ్యాహ్నం 12:19 ప్రమాణ స్వీకారం చేశారు. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యమిస్తూ సీఎం రేవంత్ తన టీంను విస్తరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో అడ్లూరి లక్ష్మణ్, వివేక్, శ్రీహరి ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణ కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ మాల, ఎస్సీ మాదిక, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గాల నుంచి కేబినెట్లోకి గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి చోటు కల్పించారు. వివేక్, లక్ష్మణ్ చేరికతో కేబినెట్లో దళిత మంత్రుల సంఖ్య 4కి చేరుతుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 7 బీసీల్లో 3కి మంత్రి పదవులు దక్కినట్లయింది. ఇక శాసనసభలో ఉపసభాపతి బాధ్యతను రామచంద్ర నాయక్ స్వీకరించారు. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు కేబినెట్లోకి వాకిటి శ్రీహరి కూడా చేరారు. ఎస్టీ లంబాడీలకు డిప్యూటీ స్పీకర్ పదవి లభిస్తోంది. డోర్నకల్ నుంచి తొలిసారి గెలిచిన రామచంద్ర నాయక్కి డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్టీ ఆదివాసీ నుంచి ఇప్పటికే మంత్రిగా సీతక్క కేబినెట్లో ఉన్నారు.